హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంద్రమిల్ల పథకానికి సంబంధించి రూపాయల శుభవార్త వచ్చింది. అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమిల్ల పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే చాలా చోట్ల మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా లేదా అని కొంతమంది చెబుతున్నారు. అలాగే కొంతమందికి అధికారుల ద్వారా సమాచారం కూడా అందింది. ఇటీవలే మేము చేసిన వీడియోలో చెప్పినట్టుగా కొంతమందికి అదనంగా ₹1,00,000 జమ చేయడం కూడా జరిగింది. కానీ ఆ డబ్బు పొందడానికి కొందరు అధికారులు కొంత ఆలస్యం చేస్తున్నారు. ఇక తాజా అప్డేట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమిల్ల పథకంలో 3 కేటగిరీలను ఏర్పరిచింది. అందులో ముఖ్యంగా L1, L2, L3 కేటగిరీలుగా విభజించారు. ఇప్పటికైతే అప్డేట్లు కేవలం L1, L2 వారికి మాత్రమే వస్తున్నాయి. వీరిలో సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వంచే విడతల వారీగా ₹5,00,000 ఇస్తారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకైతే వారికి అదనంగా ₹1,00,000 అందుతుంది. అంటే మొత్తంగా ₹6,00,000 లభిస్తుంది. ఇక అద్దీంట్లో ఉంటున్న వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రస్తుతం కొత్త ప్రభుత్వంతో ప్రారంభమయ్యాయి. ఆ లబ్ధిదారులకు సంబంధించి అప్డేట్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమిల్ల పథకాన్ని పేద మరియు మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రారంభించింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ ఈ పథకం ద్వారా లభిస్తుంది. తాజాగా L1 కేటగిరీలో ఉన్నవారికి సొంత స్థలం తప్పనిసరిగా ఉండాలి. ఆ స్థలంలో 400 నుండి 600 చదరపు అడుగుల లోపు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. దానికంటే ఎక్కువ కట్టుకుంటే బిల్లులు ఆపేయబడతాయి. ఇటీవలే ఎన్నికలు కూడా ఉన్నప్పటికీ దానిపై స్టే రావడంతో బిల్లులు ఆగవు. కానీ కొంతమంది ప్రజలు ఆసక్తి చూపకపోవడం వల్ల కొంత వెనుకబాటు ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాకు ఇల్లు వద్దని కూడా చెబుతున్నారు. కానీ కొన్ని చోట్ల ఇల్లు కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇల్లు కట్టే వారికి బేస్మెంట్ వేసినప్పుడు ₹1,00,000, గోడలు కట్టినప్పుడు ₹1,25,000, స్లాబ్ వేసినప్పుడు ₹1,75,000, ఇల్లు పూర్తయిన తర్వాత ₹1,00,000, ఇలా మొత్తం ₹5,00,000 ప్రభుత్వం అందిస్తుంది. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా మరో ₹1,00,000 ఇవ్వబడుతుంది. అంటే వారికి మొత్తం ₹6,00,000 వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మీ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే తప్పకుండా ఇంద్రమిల్ల పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఇది మన తెలంగాణ ప్రభుత్వంచే పేదల కోసం తీసుకువచ్చిన అద్భుతమైన పథకం. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.